కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ చీఫ్ ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ మేరకు సాటిస్ఫై అయింది ఒక ఎత్తు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మేరకు సాటిస్ఫై అయ్యారనే విషయాలు మాట్లాడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాది పాలనల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సాటిస్ఫై అయ్యారా? సరే, నేనైతే చారి డిసెంబర్ 7, 2023 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేను పూర్తిగా ఈ సంవత్సరం పాటు నాకు అప్పజెప్పిన 2 కీలక క్రియాశీలక శాఖల మీద నా దృష్టి పెట్టడం జరిగింది. నిజంగా కూడా కొంత కాంప్లికేటెడ్ మినిస్ట్రీసే, కొంత గత ప్రభుత్వ హయాంలో చాలా డ్యామేజ్ అయిన మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కాబట్టి అవి దాన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ శాఖల పనితీరు మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకి కొంత నా ద్వారా కొంత మేలు జరిగితే అదే ఎంతో ఆత్మసంతృప్తి అని చెప్పి భావించి ముందుకు పోతున్నాను. 10 ఏళ్ళు విధ్వంసం చేశారు కేసీఆర్ అని చెప్పారు. ఈ విధ్వంసాన్ని 12 నెలల్లో ఏం పూడ్చారు మీరు? అంటే వాళ్ళు ప్రభుత్వం నడిపించిన తీరు ఒకటి, ఒక ఫ్యామిలీ రూల్, కుటుంబ పరిపాలన, అప్రజాస్వామికం, అన్డెమోక్రటిక్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డ్యామేజ్ చేశారు. శాసనసభ నడిచే తీరును వాళ్ళు డ్యామేజ్ చేశారు, మీడియాని డ్యామేజ్ చేశారు, ఎగ్జిక్యూటివ్ని డ్యామేజ్ చేశారు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన తీరు ఎట్లుందంటే ఒక యాడ్హాక్, మా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అవన్నీ సరి చేస్తున్నాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి, నిన్ను నన్ను మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంత అప్పు చేసిన వాళ్ళు ఆ స్థాయిలో ఆ అప్పుని సరిగ్గా వినియోగించుకొని మౌలిక సదుపాయాలు, కొంత ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే అది కూడా కాలే. అదేవిధంగా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా కొంత కన్ఫ్యూజ్డ్, కొంత అసమర్థత, అవగాహన లోపంతో ప్రభుత్వం నడిపారు. సార్, మీరు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు, పోలీసులు వాడారు, అందరినీ వదిలించారు. కానీ గడిచిన 10 నెలల్లో సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు మీరు తీసేస్తారు కాబట్టి 10 నెలల్లో అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదని, పోలీసింగ్ చేయడం రాదని, లఘుచర్యలో అధికారుల మీద దాడి చేసిన దాన్ని పట్టించుకోలేదని, ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలన్నీ మీరు ఫెయిల్యూర్ వల్ల మీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకపోవడం వల్లనే జరుగుతుంది అనే విమర్శ ఉంది కదా. సరే, ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కూడా ఓవర్ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళే 10 ఏళ్ల పాటు అసలు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు మేము సరిచేసే ప్రయత్నంలో ఎక్కడో అరాకొరా ఏదైనా స్ట్రే ఇన్సిడెంట్ జరగవచ్చు, దాన్ని చూపెట్టి వాళ్ళు ఏదో భూతద్దను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, నేను ఈరోజు మీతో ఒక కాంగ్రెస్ వాదిగానో కాంగ్రెస్ మంత్రిగా మాట్లాడలేను, ఒక తెలంగాణ పౌరునిగా మాట్లాడుతున్నా, ఒక దేశభక్తున్న మరి భారతీయుడిగా మాట్లాడుతున్నా. నేను సరే అదృష్టవశాత్తు మా ఏరియా ప్రజల ప్రేమ అభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా, ఇప్పుడు సపరేట్ తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నా, మధ్యలో ఒక 6.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అన్ని పరిపాలన చూస్తున్నా. అందరికంటే అధ్వాన్నపు పరిపాలన, అప్రజాస్వామ్య పరిపాలన, నిరంకుశ పరిపాలన గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వానికి గతంలో మీరు పోలిస్తే చాలా స్పష్టమైన మీకు అవగాహన అవుతుంది. ఏంటంటే గతంలో 1 మ్యాన్ 1 ఫ్యామిలీ రూల్, ఇప్పుడు అట్లా లేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, 10 మంది క్యాబినెట్ మంత్రులు, ఎవరి విధులు వారు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఉందో, కాన్స్టిట్యూషనల్ ప్రొపరైటీ ఉందో, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, ప్రొసీజర్స్ ప్రకారము అందరం 12 మంది ఒక టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సరే, ఇప్పుడు రాజకీయ గతంలో అసలు ఏ శాఖకు ఎవరు మంత్రి అంటే మీకు అది గుర్తు ఉండదు. ఇప్పుడు నేను కొంత సాటిస్ఫాక్షన్ చెప్తున్నా, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి వారు
వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితీరు, వాళ్ళ ఇనిషియేటివ్, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తూ రాష్ట్రానికి మేలు జరుగుతుంది.